భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈశాన్య ఋతుపవనాల కాలంలో విరివిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలో ఈ ఏడాది ఈశాన్య ఋతుపవనాల సీజన్లో నైరుతు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇప్పటికే బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్లు, వాయుగుండాల ప్రభావంతో అక్టోబర్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదాయి. సహజంగా దసరా వరకు వర్షాలు పడతా ఉంటాయి. ఆ తర్వాత ఇక పంటల హార్వెస్టింగ్ అవుద్ది. నవంబర్లో తుఫాన్లు వస్తూ ఉంటాయి. అయితే అక్టోబర్లో ఎన్నడూ లేని విధంగా 112 మిల్లీమీటర్ల వర్షపాతం, సగటు వర్షపాతం నమోదైంది. 2001 తర్వాత ఈ నెలలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. 1901 నుంచి అంటే 124 సంవత్సరాల రిపోర్ట్ కనుక మనం పరిశీలించితే అక్టోబర్లో ఈ స్థాయిలో వర్షాలు పడడం ఇది 16వసారి. ఇక ఈశాన్య ఋతుపవనాల ప్రాంతం కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ సబ్ డివిజన్ ఈ ప్రాంతాల్లో 245 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అక్టోబర్లో. చాలా భారీ వర్షం. 2019లో అత్యధికంగా 250.9 2019లో దానికి దగ్గరగా నమోదైంది. ఆ తర్వాత ఇదే అత్యధికం. 2001 తర్వాత ఇది మూడో గరిష్టం. దేశవ్యాప్తంగా గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అక్టోబర్లో 236 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు 115 మిల్లీమీటర్ల నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. 45 చోట్ల అత్యంత భారీ వర్షాలు అంటే 204 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్రంలో సాధారణం కంటే 79% అధికంగా అక్టోబర్లో వర్షాలు నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో కనీసం 22 రోజుల పాటు సగటున ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిశాయి. అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లో సగటు వర్షపాతం 16.15 సెంటీమీటర్లు కాగా, మోందా తుఫాను కారణం వాయుగుండం ప్రభావంతో, అల్పపీడనాల ప్రభావంతో 28.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సగటున. కొన్ని ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతాల్లో ఒకే ప్రాంతంలోనే 23 సెంటీమీటర్ల వర్షపాతం ఒకరోజే నమోదైంది. సాధారణం కంటే అక్టోబర్లో ఇది 79% ఎక్కువగా ఉందని ఐఎండీ రిపోర్టు పేర్కొంది. 19 జిల్లాల్లో సాధారణం కంటే 40% ఎక్కువ వర్షం కురిసింది అక్టోబర్లో. ప్రకాశం జిల్లాలో కుండపోత వర్షాలు పడ్డాయి. 140% అక్టోబర్లో అధిక వర్షాలు నమోదాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 131%, విజయనగరంలో 124, పల్నాడులో 119, గుంటూరు జిల్లాలో 109% అక్టోబర్లో అధికంగా వర్షాలు నమోదయ్యాయి. ఇక రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో సాధారణ వర్షాలు కురవగా, తూర్పుగోదావరి జిల్లాలో లోటు వర్షపాతం ఏర్పడింది. ఏ జిల్లాలో అయితే తుఫాను తీరం దాటిందో ఆ జిల్లాలో అక్టోబర్లో లోటు వర్షపాతం నమోదు కావడం విచిత్రం. మొందా తుఫాను అంతర్వేది, నరసాపురం సమీపంలో తీరాన్ని దాటి దాని యొక్క తుఫాను యొక్క కన్ను ప్రాంతం విచ్ఛిన్నం కావడం వల్ల ఒక విచ్ఛిన్నమైన భాగం ఒకటి వరంగల్కి, మరొకటి ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ కుండపోత వర్షాలను కురిసే విధంగా చేశాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెబ్సైట్లో కూడా అక్టోబర్కి సంబంధించి రాష్ట్రంలో 12 జిల్లాల్లో సాధారణానికి మించి అధికంగా వర్షాలు పడ్డాయి. ఇక ఒక సత్యసాయి జిల్లాలో మాత్రం ఒక 25 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నవంబర్లోనూ ఏపీలో సాధారణానికి మించి వర్షాలు కురిశాయి. జూన్, జూలైలో లోటు వర్షపాతం ఉన్న అక్కడి నుంచి ప్రారంభమైన వర్షాలు ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ నెలలో మరికొన్ని తుఫాన్లు కూడా, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సాధారణం లేదా అంతకు మించి వర్షపాతం నమోదు కావచ్చు అని పేర్కొంది ఈ నెలలో. ఇక కోస్తాలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఈ నెలలో తక్కువగా ఉంటాయి. ఇక మోందాపై విపత్తు నిర్వహణ సంస్థ మంచి ఏర్పాట్లు చేసింది, హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 2 రోజుల పాటు మోందా తుఫాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు
ప్రతి ఇంట్లో 2, 3, 4 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్లకి అలర్ట్స్ ప్రకటించడంతో పాటు సైరన్ మూత వచ్చే విధంగా ఆ మెసేజ్లు పంపించి 6 కోట్ల మెసేజ్లు పంపించి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇక తుఫాను ముగిసిన తర్వాత కూడా అనేక మెసేజ్లు పంపించి వాయిస్ కాల్స్ పంపించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. మీ ప్రాంతంలో ఏమైనా కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయా, మీ ప్రాంతంలో ఏదైనా చెట్లు కూలిపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వారు కనుక అవును అని సమాధానం చెప్తే వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ ప్రాంతాలకు పంపించి మొత్తం క్లియర్ చేశారు. తుఫానుకే ఎదురెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ప్రాణ నష్టం కూడా భారీగా తగ్గింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ దేశంలో విపత్తుల్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి ఇదొక రోల్ మోడల్గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.